హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే రీసెంట్‌గా 'గేమ్ చేంజర్' సినిమా గురించి 'దిల్ రాజు' గారి బ్రదర్ శిరీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ వల్ల ఫాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యి పోస్ట్ పెట్టడం జరిగింది. అది మీరు చూసారా? అంటే 5 ఏళ్ళు తీశారు సినిమాని. మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇలాంటి రకరకాల మాటలు మాట్లాడారు వాళ్ళు. హ్మ్. అంటే శంకర్ కోసం, శంకర్‌ని, రామ్ చరణ్‌ని కలిపి ఏదో చేయబోతున్నారు మీరు అని మేము రకరకాలుగా భావించాం ఆ సినిమా గురించి. హ్మ్. మాకొక హైప్‌నిచ్చారు మీరు. పైగా ఇప్పుడేమో అది ఫ్లాప్, ఫ్లాప్ అని పదే పదే చెప్తున్నారు. ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. మీరే రామ్ చరణ్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే పద్ధతిలో వెళ్ళినట్టుగా మాకనిపిస్తోంది అనేది అభిమానుల నుంచి వస్తున్న మాట. హ్మ్. అంటే కేవలం 'శిరీష్' మాత్రమే కాదు, 'దిల్ రాజు' మీద కూడా ఉందిది. ఇద్దరి మీద. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళు రెగ్యులర్‌గా మీడియా ముందుకొస్తున్నారు. హ్మ్. 'దిల్ రాజు' గారు వస్తున్నారు. అలాగే వాళ్ళ బ్రదర్ కూడా వస్తున్నాడు. ఈ వస్తున్న సందర్భంలో ప్రతిసారి 'గేమ్ చేంజర్' ఫెయిల్యూర్ ఏమిటి? దానికి కారణం ఎవరు? అనే డిస్కషన్ వస్తోంది. వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి ఏదో మాట్లాడుతున్నారు. అంటే అది వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ప్లాన్ చేస్తారు. ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు గదా! హ్మ్. ఓ పెద్ద హిట్ కొట్టాలి పాన్ ఇండియా లెవెల్‌లో. అంటే 'రామ్ చరణ్' ఇమేజ్‌ని మ్యాచ్ చేసేటువంటి డైరెక్టర్ అవుతాడు 'శంకర్' అని అనుకున్నారు వీళ్ళు. హ్మ్. అనుకున్నారు కానీ 'శంకర్' ఆయన ఆ సినిమాని టేకప్ చేసిన పద్ధతి, దాన్ని కంక్లూడ్ చేసిన పద్ధతి జనాలకి కనెక్ట్ అయ్యేలాగా అనిపించలేదు. హ్మ్. అందుకని సినిమా ప్రాపర్‌గా పెర్ఫార్మ్ చేయలేదు. థియేట్రికల్‌గా అది అంటే సంక్రాంతికి రిలీజ్ అయింది. ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది ఆడియన్స్ మీద. హ్మ్. అందుకని కలెక్షన్స్ పెద్దగా అది రాబట్టలేకపోయింది సినిమా కూడా. అంటే అతని సినిమాలకు వచ్చే జనరల్ ఓపెనింగ్స్ నడిచిపోయింది. అంటే మెగా అభిమానులు థియేటర్‌కెళ్లారు. సినిమా చూసారు. వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయలే ఈ సినిమా. హ్మ్. వాళ్ళు కూడా బయటకొచ్చి ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితిలోకెళ్ళిపోయారు. అయితే ఇది వాస్తవం. దీన్ని పదే పదే రిపీటెడ్‌గా చెప్పడం వలన ఈ ఫెయిల్యూర్‌కి ఎవరు బాధ్యులు అంటే ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. హ్మ్. కానీ పదే పదే ఈ విషయం చెప్పడం వలన సోషల్ మీడియాలో దాన్నే హైలైట్ చేస్తున్నారు. అంటే 'గేమ్ చేంజర్' ఫ్లాప్ అనేది ఎక్కువ రిపీటెడ్‌గా వినిపిస్తోంది. హ్మ్. ఇది ఆయన అభిమానుల్ని గాయపరుస్తోంది. నిజానికి దానికి గాయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. దానికంటే కూడా ఏమిటి పరిస్థితి? ఎందుకు జరిగింది? మరి ఇలా ఎందుకు చేశారు? తెలిసి తప్పు చేయటం ఎలా కరెక్టు? మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఏదో చేస్తానంటున్నాడాయన 'రామ్ చరణ్‌తో'. ఆహా! ఓకే. అంటే గతంలో కూడా 'ప్రభాస్‌కి' నేనొక ఫ్లాప్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ హిట్ ఇచ్చాను. ఇలా ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడాయన హ్మ్. 'దిల్ రాజు'. ఇప్పుడు ఇతనికి కూడా ఈయనకు కూడా ఒక ఫ్లాప్ ఇచ్చాను 'రామ్ చరణ్‌కి' కాబట్టి ఒక హిట్ కూడా ఇవ్వాలి. హ్మ్. ఆ బాకీ తీర్చుకుంటాను అని చెప్తున్నాడు. ఒక పెద్ద డైరెక్టర్‌తో ఒక 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 అద్భుతమైనటువంటి కథతో మళ్ళీ 'రామ్ చరణ్‌ని' తీసుకొని ఆడియన్స్ ముందుకొస్తాను అని కూడా తొడగొడుతున్నాడు ఆయన 'దిల్ రాజు' గారు. కాబట్టి దాన్ని కూడా కన్సిడరేషన్‌లోకి తీసుకొని ఈసారైనా ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోండి హ్మ్. అని వార్నింగ్ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. ఈ వార్నింగ్ ఇవ్వాలి అనే దీనిలో ఎందుకు మీరు పదే పదే ఫ్లాప్ అని మాట్లాడుతున్నారు ఆ సినిమాని అని ఆ ఎక్స్‌టెన్షన్‌కెళ్ళి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ ఎక్స్‌టెండ్‌కెళ్ళి మాట్లాడుతున్నారు. కాబట్టి అభిమానులు కూడా కొంత మనోభావాలు గాయపడి ఉండొచ్చు గానీ, హ్మ్. వాస్తవాన్ని వాస్తవమని అంగీకరించడం వలన పోయే నష్టమేం లేదు. హ్మ్. ఆ సినిమా పెర్ఫార్మ్ చేయలేదు. దానికి 'రామ్ చరణ్' బాధ్యుడు కాదు. హ్మ్. 'రామ్ చరణ్' బాధ్యుడు కాదు. దానికి డైరెక్టరు, స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ సమస్యలు. అందుకని ఇతని ఖాతాలో ఆ ఫ్లాప్ ఎయటం కరెక్ట్ కాదు. ప్లానింగ్‌లోనే మిస్టేక్ ఉంది. 'శంకర్‌ని' తీసుకొచ్చి ఇతనితో సినిమా చేయాలనుకోవడంలోనే బేసిక్‌లోనే డౌట్ ఉంది హ్మ్. ఆ సినిమా మీద. ఈ గందరగోళం కొనసాగింది. కొనసాగి ఫైనల్‌గా సినిమా ఇబ్బంది పెట్టింది అందరిని. అందుకని ఒక ఆత్మవిమర్శ జరగాలి తప్ప ఇలా
పదే పదే అదే మాటను నొక్కి వక్కాణించక్కర్లేదు అని చెప్తే చాలు. మరి ఇప్పుడు శిరీష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల వల్ల ఆయనకి ఏ విధంగా ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటారు? ప్రభావం ఏముండదు. అంటే అభిమానులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ హ్మ్. ఇబ్బందిని గుర్తించి సవరించాలి. అంటే ఎలాగూ సినిమా తీయాలనే ఐడియా ఉంది ఆళ్ళకి. హ్మ్. 'రామ్ చరణ్‌తో' ఇంకో సినిమా చేయాలనుకుంటున్నారు కాబట్టి, అభిమానుల్ని కూడా ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఒక్కసారి మీడియా ముందుకొచ్చి, బాబు మేము ఎవరిని హర్ట్ చేయాలని కాదు. మేము అనుభవిస్తున్న బాధని ప్రపంచానికి చెప్పాలనుకున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ మాట దొర్లుండొచ్చు. దాన్ని అంతవరకే చూడండి. దాన్ని ఎక్కువ హడావిడి చేయకండి అని ఒక విజ్ఞప్తి చేస్తే